వెల్కమ్ టు సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న సమర్థ భారత్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు. ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మనం ఇస్తున్న లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్తో పాటు కెరియర్ గైడెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వండి, కార్పొరేట్ స్కాలర్షిప్స్ కానివ్వండి, మరియు స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడే ఇంటర్న్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఈరోజు ఈ వీడియోలో జనవరి 1వ తేదీన వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న విద్యార్థులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను అనమాట. ఇక వివరాల్లోకి వెళ్ళామంటే మనకు వాస్తవానికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటానికి డిసెంబర్ 31వ తేదీ వరకే టైమింగ్ అనేది ఇవ్వటం జరిగింది. కాకపోతే కొంతమంది విద్యార్థులకి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేకపోయారు. అంతేకాకుండా కొంతమంది విద్యార్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడాను కొన్ని సమస్యలు రావటం వల్ల వాళ్ళ కోసం టైమింగ్ని జనవరి 1 సాయంకాలం 6 గంటల వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. మనకు జనవరి 1 సాయంకాలం 6 గంటల వరకు కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకున్నా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలన్నా, లేదంటే మాడిఫికేషన్ చేసుకోవాలన్నా వెబ్ ఆప్షన్స్ని టైమింగ్ ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి విద్యార్థులు దాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే తెలుస్తుంది. మనకు జనవరి 1వ తేదీన మొత్తం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న విద్యార్థుల సంఖ్య 13,012 ఉండగా అందులో కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న విద్యార్థుల సంఖ్య 1,223 ఉన్నాయన్నమాట. అంటే మిగిలిన విద్యార్థులంతా కూడాను ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని దాని మాడిఫికేషన్ మాత్రం చేసుకున్నారనమాట. మరియు జనవరి 1వ తేదీ కొత్తగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న విద్యార్థుల సంఖ్య 73 ఉంది. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న విద్యార్థుల సంఖ్య 90,003 ఉండగా ఇప్పుడు అది 90,076కి పెరిగిందనమాట. అంతేకాకుండా మొత్తం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న విద్యార్థుల సంఖ్య ఇదివరకు మనకు 81,702 ఉండగా అది కాస్త 82,925కి పెరిగింది. అంటే స్వల్పంగా పెరిగింది. మేజర్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండకపోవచ్చు అనమాట విద్యార్థులకి ఏంటి. అంతేకాకుండా మనకు ఆల్రెడీ ఎంసెట్ కన్వీనర్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జనవరి 3వ తేదీ సాయంకాలం 6 గంటల తర్వాత మనకు సీట్ అలాట్మెంట్స్ ఇస్తామని చెప్పారనమాట. అంతేకాకుండా జనవరి 4వ తేదీ లేదా 5వ తేదీలలోనే కాలేజీలు మొదలయ్యే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామని కూడా చెప్పారనమాట. కాబట్టి విద్యార్థులు ఖచ్చితంగా దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్.